వచ్చారు నా మంచం కట్టి. దానికి తోడు ఏం జరుగుతుందంటే 4-5 కుక్కలు మా ఇంటి ముందుకు వచ్చి మీటింగ్ పెట్టి ఏడుతున్నాయి. ఆ కుక్కలు ఏడుతుంది చూసి పెద్దోళ్ళు అంటారు, కుక్కలు ఏడకూడదు, కుక్కలు ఏడితే మనుషులు చచ్చిపోతారు అని చెప్తూ ఉంటారు. అది గుర్తొచ్చి ఖాయమే ఈ కుక్కలన్నీ వచ్చి మా ఇంటి ముందే కూర్చుని ఏడుతున్నాయి. మళ్ళీ కబోస్ పక్షి ఒకటి ఉన్నాయి, అది రైతు అరవకూడదు అంటారు. అది ఏ ఏరియాలో అడితే ఆ ఏరియాలో మనిషి చనిపోతాడని ఒక పెద్దోళ్ళు ట్రాఫిక్. ప్రభా మరి దిక్కులేని వాళ్ళకి దేవుడు దిక్కు, నా బిడ్డకి నా భార్యకి నువ్వే దిక్కయ్యా, ఈ రైతు నేను చనిపోయేటట్టున్నానయ్యా అని ఏడ్చి అవతన పొనుకున్నాను. ప్రైజ్లో నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఈ అయ్యగారిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎప్పటి నుంచో అయ్యగారు నా యొక్క సాక్ష్యాన్ని ప్రజలకు తెలపాలని చెప్పి తపన పడుతూ ఉన్నారు. అటువంటిది యూట్యూబ్లో నా కాంటాక్ట్ నెంబర్ చూసి ఈ అయ్యగారు ఫోన్ చేసి ప్రయాసతో ఇతనే బాపట్ల నుంచి ఇప్పుడు పొద్దున్న బయలుదేరితే ఈవినింగ్ ఇప్పుడు మా స్వగృహానికి వచ్చారు. ఈయన యొక్క సాక్ష్యం టీవీలో చెప్పారు, కానీ ఇలా యూట్యూబ్లో కూడా చెప్పాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. ఇలాగ నా కాంటాక్ట్ అయ్యి మా దగ్గరకు వచ్చారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, వందనాలు. మీ యొక్క అమూల్యమైన సాక్ష్యాన్ని ప్రేక్షకులకు అందించమని కోరుచున్నాను. మాది బాపట్ల అయ్యా. ఓకే. బాపట్ల మూర్తిరక్షణ నగరం. ఓకే. నా పేరు మా నాన్నగారు ఫస్ట్ పెట్టుకున్న పేరు సుబ్బారావు. నాన్నోళ్ళు 6 అన్నదమ్ముళ్ళు. తమ్ముళ్ళు అయితే అందరూ సుబ్బారావు అని మా తాతయ్య పేరు పెట్టుకున్నారు తల ఒకళ్ళు. ఓకే. మా నాన్నకి నేను ఒక్కడనే అయ్యేసరికి మా నాన్న కూడా ఆయన పేరు సుబ్బారావు అని పెట్టుకున్నాడు. మళ్ళీ మేమందరం 4 సుబ్బారావులు ఉండేసరికి జరిగింది ఏంటంటే, 4 సుబ్బారావులు అంటే తన లెటర్ వచ్చిందంటే 4 ఇల్లు తిరుగుతుంది. అందుకని మాకు మళ్ళీ తల ఒక పేరు పెట్టారు మా నాన్నోళ్ళని. మా నాన్న నా పేరు సుధాకర్ అని పెట్టుకున్నాడు. నేను మా అమ్మ మరి నన్ను గర్భం ధరించి ఆమె కంటానికి పుట్టింటికి వెళ్ళింది. నేను పుట్టింటికి వెళ్ళి నేను పుట్టిన తర్వాత మా అమ్మ మా నాన్న కలుసుకోవాలి. అసలు మా అమ్మ మా నాన్న కలుసుకోవాల. నాకు 15 సంవత్సరాల వయసు వచ్చిందాకా, 15-16 సంవత్సరాల వయసు వచ్చిందాకా మా అమ్మ ఆ పుట్టింటికాడ ఉంది. పక్కన కొనుగోట్ల వారి పాలెం మా అమ్మ వాళ్ళది. మాదేం బాపట్ల మూర్తిరక్షణ నగరం. అయితే రెండుటి దగ్గరే రైలు కట్టే అడ్డం మధ్యలో, 2 ఎంపటెంపటే ఉన్నట్టు ఉంటాయి. కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి 2. అయితే నేను అక్కడే బెదుగుతున్నా, కొనుగోట్ల వారి పాలెంలో అక్కడే బెదుగుతున్నాను. మరి నాకు వయసు వచ్చిందాకా మా నాన్న తీసుకురాలేదు. మా అమ్మ నేను అక్కడే ఉన్నాము. మా నాన్నగారు అయితే ఇంకొక ఆమెను చేసుకున్నాడు. ఇంకొక ఆమెను చేసుకోవటం వల్ల ఆమె బందీలో ఉండిపోయి ఇక వాళ్ళిద్దరు కలిసి కాపురం పెట్టుకున్నారు. మా అమ్మనే నన్ను అక్కడే వదిలిపెట్టాడు మా నాన్న. అయితే నా కోసం వస్తూ ఉంటాడు, వచ్చి అప్పుడప్పుడు నన్ను చూసుకుంటా, మరి చూసి వచ్చి పలకరించిపోతూ ఉంటాడు. అయితే చిన్నప్పుడు నాకు ఒక చక్కని దర్శనం వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, బడికి పోవట్లే నేను. బడికి పోతే చదువు రావట్లేదని, బడికి పోతే చదువు రావట్లేదు వాళ్ళు కొడుతున్నారని చెప్పి నేను బడికి కొట్టి తిరుగుతున్నా. అంటే బడికి వెళ్లకుండా బడి మానేసి తిరుగుతుంటే నా ఫ్రెండ్ పాలి అని ఉన్నాడు. ఇద్దరం తిరుగుతాం, ఇద్దరం మానేసి ఇద్దరం తిరుగుతాం, ఇద్దరం ఇంటికి వస్తాం సాయంత్రానికి. అట్లా జరుగుతుంది. అయితే జరిగింది ఏంటంటే, ఒకరోజు ఇద్దరం బడి మానేసి మేము కాలువకి వెళ్ళి మునిగి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేసరికి వేరే పిల్లలు మీ పిల్లలిద్దరు బళ్ళకి రాలేదని వాళ్ళ ఇంటికాడ మా ఇంటికాడ చెప్పేసరికి సరే ఎట్లా అంటే, అక్కడ నా ఫ్రెండ్ పోలయ్య, ఇద్దరిది ఒకే వయసు. ఆయన నాకంటే 1 నెల రోజులు చిన్నోడే. ఇద్దరిది ఒకే వయసు, ఒకే క్లాస్. ఇద్దరం కూడా పక్క ఇల్లు మా ఇద్దరి. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నాను నేను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు అన్నమాట మా ఇద్దరిది. అయితే వీళ్ళిద్దరూ ఆ పాలయ్యనే కొట్టారు. వాళ్ళ నాన్న కొట్టాడు. నాకు మా నాన్న మా ఊర్లో ఉన్నాడు కదా, మా అమ్మ కొట్టింది నన్ను. కర్ర ఒక పేడు ఒకటి తీసుకుని నువ్వు బడికి పోకుండా ఏంట్రా అనేది కొట్టింది. నేనేం చేశానంటే, ఆ నైటు ఏడిసి అన్నం తినకుండా అలిగి పనుకునేసరికి ఇక రైతు జరిగింది ఏంటంటే, ప్రార్థన చేశా. అంటే పుట్టుకతోనే క్రైస్తవులు, మేము పుట్టుకతోనే క్రైస్తవులం. మా అమ్మ కొట్టిందని మరి సండే స్కూల్లో యేసు ప్రభువుని పరిచయం చేస్తారు కదా మనకి. చిన్నపిల్లలప్పుడు అందరిదే గుళ్ళ కాడికి వెళ్తూ ఉంటాం, రాములవారి గుడికి వెళ్తాం, వెంకటేశ్వర స్వామి గుడి కాడికి వెళ్తాం. శ్రీరామనవమి వచ్చిందంటే గుళ్ళు అన్నీ తిరిగి పానకం తాగుతాం, మరి పప్పు పెట్టిస్తుంది తింటాం. పిల్లలు కదా అప్పుడు, అట్లా ఉండేది. అయితే మనసులో ఏంటంటే యేసు ప్రభు బాగా నమ్మకంగా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే సండే స్కూల్కి వెళ్తాం కదా,
అది చిన్నప్పటి నుంచి బాగా నాకు యేసు ప్రభువుని యేసయ్య అంటాం, చిన్నగా ప్రార్థన చేసుకోవటం నాకు దేవుడు ఎందుకు అట్లా ఇచ్చాడు నాకు మనసు. అయితే నేను అప్పుడు మా అమ్మ కొట్టిందని నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నా, పనుకుని అన్నం తినకుండా అలిగి పనుకుని ప్రార్థన చేసుకున్నా. ప్రభా ఇంటికాడ ఉంటే మా అమ్మ కొడుతుంది, బడికి వెళ్తే చదువు రాలేదని మాస్టర్ కొడుతున్నాడు, ఏంటి నా పరిస్థితి ప్రభా, నేనేమైపోతాను నాకు అర్థం కాకుండా ఉందని చెప్పి నేను చిన్నపిల్లడప్పుడే ప్రార్థన చేసుకుని పనుకున్నా. అయితే రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమొచ్చిందంటే నేను పెద్దోడిని అయ్యా, కల్లో పెద్దోడిని అయ్యి కర్ర తీసుకుని తలగొడ చుట్టుకుని చాలా మంది కోత కోస్తా కట్టేతలేస్తా అనేక మంది అనేక రకాల పనులు చేస్తున్నారు పెద్దోళ్ళు. నేను పెద్దోడిని అయ్యి ఉండి వాళ్ళ మధ్య పని చేయండి అని పని చేపిస్తున్నాను నేను వాళ్ళ చేత. నేను అట్లా పని చేపిస్తాను మేస్త్రిలాగా, అందరిని గదులుతున్నాను, నా మాటకి ఎవరు ఎదురు చెప్తున్నా, అందరు నా మాటకి లోపలి పని చేస్తున్నారు. అయితే నా ఫ్రెండ్ పాలి ఉన్నాడు కదా, ఇద్దరం బడికి వెళ్తే కలిసి వెళ్తాం, లేకపోతే ఇద్దరం ఆగిపోతాం, బడి ఆగిపోయి తిరుగుతూ ఉంటాం. అయితే ఈ పాలి ఏం చేస్తున్నాడంటే పెద్ద వృక్షం ఒకటి ఉంది, ఆ వృక్షం కింద పెద్దోళ్ళు కుర్రోళ్ళు లైన్గా కూకుని ఉన్నారు, వాళ్ళ మధ్య బెత్తం తీసుకుని తిరుగుతున్నాడు. బెత్తం తీసుకుంటే వాళ్ళ ఈపు మీద బెత్తం ఆడితే ఎంత పొడి బెత్తం తీసుకుని వాళ్ళ ఈపు మీద ఆడిస్తా అటు చదవండి ఇటు చదవని అని చెప్పి వాళ్ళ చేత చేపిస్తున్నాడు. అయితే చదివేస్తుంటే వాళ్ళు ఆయన మాటకి ఏమి ఎదురు తిరగకుండా ఉదయాన్నే నేను లేచాను, నేనేం మేస్త్రిని పని చేపిస్తున్నాను, మరి పాలు చూస్తాను ఇట్లా ఇది చేస్తున్నాడని చెప్పి నేను ఉదయాన్నే పాలు దగ్గరికి వెళ్ళి చెప్పా, పాలయా ఇట్లా సంగతిరా, నువ్వు పొంతులు పోయి బడి చెబుతున్నావురా, నేను మేస్త్రిని పని చేపిస్తున్నాను రా అని చెప్పేవాడికి. అరే ఊరుకోరా అని అన్నాడు, ఏం పొంతులు బతకలేక బడి పొంతులు అన్నట్టు, పొంతులు ఏందిరా, పొంతులు కాదు ఏం కాదు ఊరుకోరా, నీ మాటలో నువ్వు కళ్ళలో కానీ చెప్తావంటరా అది ఇదని అన్నాడు. లేదురా కళ్ళలో నువ్వు పొంతులు పోయేవరా, బడి చెబుతున్నావురా, నేను మేస్తున్నాయనరా పని చేపిస్తానంటే నా మాట కొట్టేసాడు, అతను నమ్మట్లా. సరే అట్లా జరిగిపోయింది. నాకు 20 సంవత్సరాలు అట్లా 18-20 సంవత్సరాలు వయసు వచ్చేసరికి మా నాన్న వచ్చి నన్ను మూర్తినారాయణ తీసుకొచ్చేసాడు. నేను ఇక 5వ తరగతి దాకా వెళ్ళి ఆగిపోయాక నేను పాలి మట్టుకు కంటిన్యూ చేస్తున్నాడు, వాళ్ళ నాన్న కొట్టి బడి పంపిస్తున్నాడు, నేను మట్టుకి బడి బాగున్నానని చెప్పి మానేసి తిరుగుతూ ఉన్నాను. ఈలోపు నాకు పనులు అవి చెప్పుకుంటూ ఉండారు, ఇంకా పనులు చిన్నగా చేస్తా, కుర్రోళ్ళ అమ్మడి తిరుగుతా పనులు చేస్తాను. మా నాన్న వచ్చి తీసుకుపోయి ఇంకా పనులు నేర్పుతున్నాడు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు నన్ను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంది. అయితే ఈలోపు జరిగింది ఏంటంటే మా నాన్న ఇంకొక ఆమెతో పెట్టుకుని ఉన్నాడు కదా, మా అమ్మ ఉంది ఇంకొక ఆమె, వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ ఉండిపోయింది. మా నాన్న నన్ను తీసుకొసుకున్నాడు, పనికి వచ్చాను కదా, పని చేస్తానికి అక్కడికి వచ్చేసరికి పని చేపించుకుంటా పనికి తీసుకెళ్ళి దెంపడ పెట్టి పని నేర్పుతున్నాడు. అంటే అక్కడ ఉంటే ఎట్టుంటాడని కానీ ఎట్టన్నా కానీ తీసుకొచ్చాడు, పని నేర్పుతున్నాడు, అట్టున్నాం. అయితే నాకు 20 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకునే టయానికి ఆమె నాకు ఎత్తానికి ఇష్టం లేక ఎట్టనే కానీ వాళ్ళు ఏమనన్నారు, పెద్దలను పంపించావు మాట్లాడటానికి, మా నాన్న పంపించాడు, పంపిస్తే ఏమనన్నారు. ఏమనేసరికి ఆమె ఏం చేసింది ఏంటి, నువ్వు వస్తే నేను చేసుకుంటాను అనేసరికి ఆమె వచ్చేసింది. రెస్ట్ మ్యారేజ్ చేసే పెద్ద ఆయన ఉన్నారు. అయితే అక్కడ మా నాన్న అక్కడ తీసుకెళ్ళి ఆయన చేత రెస్ట్ మ్యారేజ్ చేయించాడు. అప్పుడు బట్టలు కూడా లేవు, అనుకోని స్థితిలో అప్పుడప్పుడు డబ్బులు తక్కువ. ఆ రోజుల్లో 1980 సంవత్సరం అన్నమాట ఇది. అయితే డబ్బులు తక్కువ. జరిగింది ఏంటంటే నాకు కొత్త గుడ్డలు లేవు, ఆమెకి కొత్త చీర లేదు, చొక్కా పంచి కుట్టించుకునే టైం కూడా లేదు. నాకంటే ముందు పెళ్ళి అయ్యింది ఒకరికి, నాగేశ్వరరావు అని, మండూరు నాగేశ్వరరావు అని. ఆ అబ్బాయికి పెళ్ళి అయ్యి ఉంటే ఆ అమ్మాయి చీర తీసుకొచ్చి నా భార్యకి కట్టారు, ఆ అబ్బాయి చొక్కా పంచి తీసుకొచ్చి నాకు కట్టారు. అట్టా వాళ్ళ బట్టలు కట్టుకుని పెళ్లి చేసుకున్నాం మేము. ఇప్పుడు మా నాన్న మా అమ్మ అంటున్నాం కదా, మా పెద్దమ్మ అంటాం కదా, మా అమ్మాయి అంట, పెద్దమ్మ అన్నాం, మా అమ్మ అంటూ ఉంటాను. ఇంకా ఆమెకి ఈ అమ్మాయికి కొద్ది 1 నెల 2 నెలలు 3 నెలలు గడిచేసరికి గిడతల కొంచెం ఇద్దరు మనసు మద్దలం ఉంటున్నారు. నేనేమన్నానంటే, అమ్మ మీ ఇద్దరికి వాదన వద్దు, నేను పక్కన ఉంటాను ఎక్కడన్నా, వీళ్ళు ఉండండి, అమ్మ నాన్నను మీ లేడే ఉండండి అని చెప్పి ఈ అమ్మాయిని తీసుకుని నేను బయటకు వచ్చేసాను. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళది ఒక పాక ఉంది, చిన్న పాక. ఆ పాక ఉంటే ఆ పాకలో ఉండం. ఈలోపు ఈ అమ్మాయి నీళ్ళు పోసుకుంది. నీళ్ళు పోసుకోవడంతోనే అమ్మాయి కన్న తర్వాత ఆడపిల్ల. అనుకోకుండా ఒక బలహీనత వచ్చేసింది. అనుకోకుండా ఒకటే దగ్గుతో ఒక బలహీనత వచ్చేసింది. బలహీనత వచ్చేసరికి
ఇక నేను ఎట్లా చేయాలా అని నేను చెప్పి చూపించుకుంటానికి డబ్బులు లేవు, ఎట్లా అని చెప్పి పనికి వెళ్తున్నాను, పని చేసి లేనట్టు ఉంటున్నాను, మనిషిని బాగా ఎండిపోయి తగ్గిపోయాను, దగ్గు రేతిరి పనుకుంటే తెల్లవారులు దగ్గుతా, ఒక టీబీ జబ్బులాగా నన్ను అది ఎంటాడుతా బాగా. మరి ఎట్లా జరిగిందో ఏం జరిగిందో ఆ బలహీనత వచ్చింది. అప్పుడు డబ్బులు లేవు, అప్పుడు ఎంత 5 రూపాయలు 6 రూపాయలు కూలి పనిచేస్తే. అలాంటి టైంలోనే మరి ఆ డబ్బులు తెచ్చుకుని ఉన్న రోజు లేని రోజు అని సర్దుపుచ్చుకుంటాం. మరి మేమిద్దరం బతకాలి, పిల్ల తల్లి అమ్మాయికి సబ్బు అని పౌడర్ అని నూనె అని అట్టటి కావాలి కదా, అన్నీ నేను చేసిన దాంట్లోనే సముదాయించుకోవాలి. అయితే ఈ బలహీనత నన్ను బాగా వెంటాడి ఆ బలహీనత ముదిరిపోయి మరి బాగా రేత్రి దగ్గుతా ఉండేవాడిని. ఇక చనిపోతానని నాకే డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చి అట్నే కుర్రాళ్ళం కదా, ఎంత బలహీనత ఉండా కుర్రాళ్ళు అప్పుడు కూడా తిరుగుతూ ఉంటాం, ఏదో పని కానీ అటు ఇంటిని వాలీబాల్ ఆడుతుంటట్టు, కబడ్డీ ఆడుతుంటట్టు, చెలుగుడు ఆడుతుంటట్టు వెళ్తుంటే పక్కన నందిరాజ్ తోటలో చెలుగుడు పోటీలు పెట్టారు. సరే ఆడేది కానీ కాదు, చూస్తానికి వెళ్ళాము మేము. చూస్తానికి వెళ్ళేసరికి అక్కడ 7-7:30 దాకా జరుగుతూ ఉన్నాయి. 5 గంటల నుంచి స్టార్ట్ చేశారు, రేత్రి 9 దాకా ఆడతారు. అయితే జరిగింది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 7-7:30 కరెంటు పోయింది. ఇక ఈ కరెంటు తీసేసరికి అందరం తిరిగి వర్షం పడుతుంది. ఆ వర్షం పడటం స్టార్ట్ అయింది, కరెంటు పోయింది, ఇక అందరం ఇళ్ళకి వచ్చేసాం. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఈ తడిసి వచ్చిన మీద ఎట్టన్నా కానీ బాగా దగ్గు విపరీతంగా నన్ను ఇచ్చేస్తుంది. అయితే ఆ దగ్గుతో నేను తెల్లవార్లు ఆ తలదూడుచుకుని ఒకటే లోనికి బయటికి తిరుగుతా, ఆ దగ్గు ఊసుకుంటా తిరుగుతా కూర్చుని ఏం చేయాలి ప్రభు, ఎంత ఆపుకుందామన్నా దగ్గు ఆగతల, నాకు ఎంత ఆగాలన్నా ఆగతల, పొద్దాగా దగ్గుతానే ఉండా. నా బలహీనత ఈ గుండెల్లో నొప్పి ఇదంతా చూసుకుని నేను అనుకున్నాను, అబ్బో ఈ రైతు నేను ఖచ్చితంగా చనిపోతాను అని నా బలహీనత నన్ను ప్రేరేపించి బాధపడతా అనుకుంటున్నాను. నేను ఈ రైతు చనిపోతాను అనుకున్నాను. అప్పుడు టైం ఎంత అవుతుంది, దగ్గరగా 2-3 అవుతుంది. 2-3 గంటల టైంలో ఊరనే ఉండి దగ్గుతూ ఉన్నాను అన్నమాట. ఈ అమ్మాయి చిన్నపిల్లని వేసుకుని పనుకుంటే దగ్గి ఇంకా నాకు ఏడుపు వచ్చింది. నేనేంది చనిపోతానేమోనని. దానికి తోడు ఏం జరుగుతుందంటే 4-5 కుక్కలు మా ఇంటి ముందుకు వచ్చి మీటింగ్ పెట్టి ఏడుతున్నాయి. ఆ కుక్కలు ఏడుతుంది చూసి పెద్దోళ్ళు అంటారు, కుక్కలు ఏడకూడదు, కుక్కలు ఏడితే మనుషులు చచ్చిపోతారు అని చెప్తూ ఉంటారు. అది గుర్తొచ్చి ఖాయమే ఈ కుక్కలన్నీ వచ్చి మా ఇంటి ముందే కూర్చుని ఏడుతున్నాయి, ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతున్నారంటారు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఈ కుక్కలు ఆడకూడదని చెప్పి నేను మళ్ళీ దగ్గుకుంటానే లేచిపోయి కుక్కలను దాల్తున్నా. ఆ రాళ్ళు ఇసులు అయితే అవి అడ్డుపడిపోయింది. సరే అమ్మేసరికి ఇంట్లోకి వచ్చి మళ్ళీ దగ్గుతా అటు తిరుగుతుండేసరికి మళ్ళీ కబోస్ పక్షి ఒకటి ఉంది, అది రైతులు అరవకూడదు అంటారు. అది ఏ ఏరియాలో అడిగితే ఆ ఏరియాలో మనిషి చనిపోతాడని ఒక పెద్దోళ్ళు ట్రాఫిక్ అంటే చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు, ఆ పక్షి అరవకూడదని అది అరితే టూ అంటూ ఉంటారు. ఎందుకు మాట అన్నారంటే ఆ దర్శించిన చోట మనిషి చనిపోతాడు, ఈ శవాలు లెగుస్తాయని ఆ పెద్దోళ్ళు ఏదో చెప్తారు. అది కూడా నాకు గుర్తు. మళ్ళీ అంటే అనుకుంటాను, ఈ పక్షి మా ఇంటి మీదుగా నేనున్న ఇంటి మీద ఇటుకుండా వెళ్ళిద్ది, మళ్ళీ కాస్త లెక్కలు మళ్ళీ ఇటుకుండా వచ్చింది, ఇదేంద్రా ఇప్పుడు కుక్కలు అయితే తోలే దాన్ని ఆడుకోలేదు రైత్రి అని చెప్పి నేనేం చేస్తాను, ప్రభా నా మరణం ఖాయమే అని చెప్పి ఏసయ్యా అని చెప్పి అనుకుంటా నేను చచ్చిపోతాను ఈ రైత్రి అని చెప్పి అప్పుడు ఏడ్చుకుంటే ఏం చేశానంటే మన అట్లాంటి పట్ట ఇప్పుడు వేసుకున్నాం కదా వాగిడతల గడప దగ్గర ఏం చేస్తామంటే ముతగోతాలు వేసేవాళ్ళం. ముతగోతం వేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి స్నానం చేసి వచ్చిన కాళ్ళు చేతులు కడుక్కుని ఆ పట్టకి కాళ్ళు తుడుచుకుని వచ్చి పడుకుంటాము, ఇంట్లోకి వస్తాం. అయితే నేనేం చేశానంటే అప్పుడు మేమిద్దరమే కాపురం, చిన్న ఇల్లు వేసుకున్నాను, ఇద్దరమే కాపురం. అయితే ఆ గోతం తీసుకొచ్చుకుని అప్పుడు ఈ మేటలో ఇదేవిలే ఆ గోతం శుభ్రంగా ఇసుకంతా ఇదిలిచ్చి దాన్ని తీసుకొచ్చుకుని నా మంచం కాడ కాళ్ళ కాడ వేసుకుని ప్రార్థన చేస్తాం మొదలుపెట్టి ఏడుతా ప్రభువా ఈ బలహీనత ఏదో నా పెళ్లి కాకముందు పెట్టినట్టుగైతే నేను చనిపోయినా నా గురించి పట్టించుకునేవాళ్ళు లేరు, ఎవరు బాధపడరు. మా నాన్న చూస్తే ఒక ఆమెను పెట్టుకుని ఉంటున్నాడు, మా అమ్మ చూస్తే అక్కడ ఉంటుంది, మా నాన్న దగ్గరికి వచ్చానని మా అమ్మ అక్కడ ఉంటుంది, నా దగ్గరికి రావట్లేదు. మా నాన్న చూస్తే ఆమెను పెట్టుకుని ఉంటున్నాడు. మరి ఈ మధ్యలోనే ఈ అమ్మాయితో పరిచయం ఏర్పరిచి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం జరిగింది. సరే పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతే ఆమె వెళ్ళిపోయిద్దిలో పుట్టింటికంటే నాకు ఒక పిల్లని ఇచ్చావు, మళ్ళీ
ఈ పిల్లలు వేసుకుని ఈ అమ్మ ఎడిపోయింది ప్రభా, ఎట్లా ఇదేనని చెప్పి నేను ఏడుస్తున్నా, మోకాలు తండేసి ఏడుతున్నా. కానీ దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. నేను పుడతంతోనే మా అమ్మ మా నాన్న ఇడిపోయారు. మా అమ్మ కంటానికి వెళ్ళింది, నన్ను తీసుకొస్తానికి మా నాన్న రాలా. అట్టాగే ఇప్పుడు నాకు ఒక పిల్ల పుట్టింది. ఇప్పుడు నేను చనిపోతే తండ్రి లేని పిల్లగా తల్లిదండ్రులు నాకు ఉన్నారు, తల్లిదండ్రులు ఉండి కూడా లేనట్టుగా పెదిగాను అనమాట. నేను అట్లా బడికి పోవటం మానేసిన తర్వాత జీతాలకు ఉన్నాను. ఇంకా ఆ పని ఈ పని ఎన్నో రకాలుగా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి గడిపా. గేదెలు కాస్తానికి జీతాలకు ఉన్నాను అనేక చోట్ల. మా పక్కన గొల్లపాలెం ఉంది, పెద్దిరాజు గారని, వాళ్ళ ఇంటి దగ్గర కూడా గేదెలు కాస్తానికి ఉండా. సంవత్సరానికి 100 రూపాయలు నాకు జీతం, 2 గదుల బాటలో సంవత్సరానికి 100 రూపాయలు జీతం. వాళ్ళిద్దరిని తలుచుకుంటానే ఏడుతున్నాను నేను. ప్రభు మరి దిక్కు లేని వాళ్ళకి దేవుడు దిక్కు, నా బిడ్డకి నా భార్యకి నువ్వే దిక్కయ్యా, ఈ రైతు నేను చనిపోయేటట్టున్నాను అయ్యని ఏడ్చి అవతన పొనుకున్నాను. నేను వండుకుంటే నాకు ఒక కళ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, నేను పొనుకుని నిద్రపోతా ఉన్నాను, కల్లో పైనుంచి తెల్లటి వస్త్రాలు ధరించిన 2 వ్యక్తులు దిగి వస్తున్నారు. కల్లో పొనుకున్నా, ఏడిచి అవసరం పొనుకున్నాను. కల్లో తెల్లని వస్త్రాలు ధరించి 2 కిందకు దిగి వస్తున్నారు. చూస్తామన్నా, కల్లో చూస్తూ ఉండ, మంచం మీద పొనుకున్నాను, కల్లో చూస్తూ ఉండ. వచ్చారు, నా మంచం కాడ దిగారు. దిగుతుంటేనే వాళ్ళ మెడలోకి స్టెథోస్కోప్లు వచ్చేసినాయి. ఈ డాక్టర్లకి మెడలో స్టెథోస్కోప్లు ఉంటాయి కదా, అట్లా స్టెథోస్కోప్లు వచ్చేసినాయి. చూస్తే డాక్టర్లు పైనుంచి దిగి వచ్చారు, ఈ డాక్టర్లు అని చెప్పి చూస్తున్నా. వాళ్ళంకా వాళ్ళిద్దరు నాయకు చూస్తున్నారు. ఒక పెద్ద ఆయన, ఇంకా చిన్న ఆయన, 2. ఈ పెద్ద ఆయనతో అన్నాడు, అయ్యా ఇతను బాధ ఏదో చూడయ్యా అని అన్నాడు. ఇతను బాధ ఏందో చూడయ్యా అనేసరికి ఆ చిన్న ఆయన నా మీద ఇట్లా చేయబెట్టి చూసి చేదీసి అన్నాడు, ఇతనికి ఎన్నిపోస దెబ్బతినిపోయిందయ్యా, మరణానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. ఎన్నిపోస దెబ్బతినిపోయిందా, మరణానికి సిద్ధంగా ఉన్నానా అని నేనే అనుకోను. ఎటు నేను చచ్చిపోతాను నేను ఆలోచిస్తున్నా. అయితే నేను చచ్చిపోతాను రెడీగానే ఉన్నానులే అనుకుంటున్నాను. అది డాక్టర్ గారు చెబుతున్నాడు, ఇతనికి ఎన్నిపోస దెబ్బతినిపోయిందయ్యా, మరణానికి సిద్ధంగా ఉన్నాడయ్యా అని చెప్పాడు. ఇక పెద్ద ఆయన అంటున్నాడు, అయ్యో మరణానికి సిద్ధంగా ఉన్నాడా అని అంటున్నాడు. అవునయ్యా మరణానికి సిద్ధంగా ఉన్నాడు అని నేను చెప్పి చిన్న ఆయన చెబుతుంటే వాళ్ళిద్దరు కలిసి ఆలోచిస్తూ ఉన్నారు. నేను వాళ్ళిద్దరు చూస్తూ ఉండా. అయితే చిన్న ఆయన ఈ మాట చెప్పాడు కదా, ఎన్నిపోస దెబ్బతినిపోయింది, మరణానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు కదా. కుసేపు నాకు ఆయన ఏమన్నాడంటే, ఇతను కాల్సి ఉందయ్యా బ్రతికితే అన్నాడు. ఇతను కనుక బ్రతికితే ఆయుష్ ఉంది ఇతనికి అన్నాడు. పెద్ద ఆయన అన్నాడు, ఏంటి ఇతను కాల్సి ఉందా అన్నాడు. ఉందయ్యా అని అన్నాడు. ఇతను కాల్సి ఉంటే ఇమ్మీడియట్గా ఒక ఇంజెక్షన్ చేయ అన్నాడు. వాళ్ళిద్దరు చెప్పుకునేది అలాగే చూస్తా ఉన్నాడు మంచం మీద పడుకుని. ఇతను కాల్సి ఉంటే ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ చేయ అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఇంజెక్షన్ చేయమన్నాడో నేను అనుకున్నాను, సరేలే. ఈ చిన్న రూమ్ కొట్టాడు, సరే చేస్తానయ్యా అని. అంటే నేనేమనుకున్నాను, ఇంజెక్షన్ చేస్తామంటే పిల్లకో చేతికో చేస్తారులే, చిరంజీవితో చిన్న సూది అనుకున్నాను నేను. అక్కడ జరిగింది ఏందో తెలుసా, జాన పొడుగున ఎదురు బొంగు గొట్టం, అది ఆయన చేతిలో ఉంది. దానికి ఫీడ్ చేసి అంత మూరలో సగం ఉంటుంది, అంత పొడుగున మూరకి దగ్గరగా ఉంటుంది, సన్నగా శివుని ఎదురుగర ముక్క. అది సూదెళ్ళే ఈ జాన పొడుగున గొట్టానికి ఫీడ్ చేసి ఉంది. మనం పిల్లలప్పుడు ఆడుకుంటాం, బిస్కుట్ కొట్టాలు వెళ్ళే రంగులు హోలీ పరీక్షలకు ఆడుకుంటూ ఉంటారు, నీళ్లు రంగులు నీళ్ళు లాగి కొడతా ఉంటారు, గొట్టం ఆడుకునే. అలాగా ఎంత పొడుగున సూది ఉంది, ఎదురు బొంగు కర్ర సన్నగా శివు ఉంది, ఎదురు బొంగు కర్ర. అయితే గొట్టం ఎంత పడుకున్నాడు జాన పడుకున్నా, ఆ గొట్టానికి ఈ సన్నగా శివిన ముక్క ఫీడ్ చేసి ఉంది. అది వచ్చింది ఆయన చేతులకి. నాకు అయోమయం అయిపోయింది. ఏంటి సూది అంటే, ఇంజక్షన్ అంటే చిరంజీవి చిన్న సూది కదా, ఇదేమో ఎంత పడుకుందో సూది, ఈ చిరంజీవి ఎంత పొడుగు గొట్టం, అసలు ఇదేంటి ఇది తీసుకుని ఆడబడుతారని అయోమయం అయిపోయి చూస్తున్నా. అది ఆయన చేతిలోకి రావడంతో ఆయన నాకెళ్ళి తిరిగి నన్ను చూస్తున్నప్పటికీ నేను అంటున్నాను, దండం పెడతానయ్యా, అయ్యా నువ్వు దండం పెడతానయ్యా, ఇది తీసుకుని ఆడబడుతాయి, నేను ఇప్పుడే చచ్చిపోతానయ్యా అంటున్నా. ఇది తీసుకుని పడితే చేతిలో పడుతావా, పిల్లలు పడుతావు, ఎక్కడ పడుతావా, ఇదేందా ఎంత పొడుగు ఉంటే సూది, ఇది తీసుకుని పడితే నేను ఇప్పుడే చచ్చిపోతానయ్యా అంటున్నా. అనేసరికి ఆయన నవ్వుతా నన్ను
చేత్తో ఎలికలుగా పనుకుని చూసే మనిషిని, అంటే ఆయన వెనక జరుగుతున్నా, నేను అది ఎక్కడ పడుతాడని వెనక జరుగుతున్నా మంచం మీద, ఆయన నవ్వుతూ అది చేత్తో ఇట్టన్నాడు నన్ను. ఎలుకలుగా పనుకున్న వ్యక్తిని బోర్లు పడిపోయా. బోర్లు పడిపోతే ఎన్నిపూస కింద భాగంగా పెట్టి మనకి, ఎన్నిపూస చివరన కింద భాగం మనకి ఆ ఎన్నిపూసలో పెట్టి గుచ్చతం ఎన్నిపూసలో కూడా సర్రమంట ముచ్చల గుంట కాడకు వచ్చేసింది ఇక్కడికి. అది ఏది ఎంత పొడుగున్నాం చూడు, ఎదురుగడ మొక్క సన్నగా శివింది. ఆ శివుని సూది, అది సూది వెళ్ళే ఉందన్నమాట. అది సూది ఎక్కిచ్చేసి ఈ చిరంజీవి వెళ్ళే ఉంది చూడు, గొట్టం ఎంత పడుకుని జాన పడుకున్నా, దాన్ని లాక్కున్నాడు. దాన్ని లాక్కునేసరికి అది ఆయన చేతిలో ఉంది. ఈ సూది నా ఒంట్లోకి ఎక్కిచ్చేసాడు ఎదురుగడ మొక్క. ఎక్కించావా అన్నాడు పెద్ద ఆయన. ఎక్కించానయ్యా అన్నాడు. వెళ్దాం అన్నాడు. లేచారు, పైకి వెళ్తున్నారు. ఇక నేను అన్నాను, అయ్యా మీ దండం పెడతానయ్యా, అయ్యా మీ దండం పెడతానయ్యా, సూది తీసేయండి అయ్యా ఇదేంటయ్యా ఎదురుగడ మొక్క తీసుకొచ్చిన ఎన్నిపూసలో కూర్చేస్తున్నారు, అసలు నేను ఆసుపత్రికి వెళ్తానికి డబ్బులు లేకే నేను పడుకుని ఉన్నానయ్యా, మీరేందయ్యా ఎదురుగడ మొక్క తీసుకొచ్చిన ఎన్నిపూసలో కూర్చేస్తున్నారు, అయ్యా మీ దండం పెడతానయ్యా, ఇది తీసేయాలండి అయ్యా, మళ్ళీ నేనే ఆసుపత్రికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలయ్యా, మళ్ళీ ఆపరేషన్ చేసి తీస్తేనే కదా ఏది వచ్చేది అని చెప్పి మీ దండం పెడతాను అయ్యా 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 అంట. లేచాక పైకి లేచి కళ్ళు తెరిచా, పైకి మంచం మీద నుంచి లేచి కళ్ళు తెరిచేట్టు ఎత్తి ఆ చేతులు పైకి, నడికొప్పు దోళం కనపడి, చిన్న ఇల్లు దోళం వేసేసి ఆ దోళము నడికొప్పు కనపడుతుంది. చెప్పి చూసి కళ్ళలోనే జరిగింది ఇదంతా కళ్ళలోనే జరుగుతుంది నాకు. అయితే ఇకప్పుడు ఏంటి ప్రభు అని చెప్పి ఇక ఈడ ముందు వీళ్ళు గుచ్చిన సూది బీగుదామని చెప్పి మనకి ఎదురుగడ మొక్క ఇరితే పీసు వచ్చింది. ఎదురుగడ మొక్క ఇరగదీస్తే ఏమొచ్చిందంటే బద్దగానే ఏదైనా ఇరగదీస్తే బొంగు ఇరగదీస్తే పీసులు వస్తాయి. ఆ పీసులు పట్టుకుని అవుదాం చేపట్టుకుని ఏడవుతుంది. ఎట్లంటే రియల్గా నాకు సూది ఎక్కించినట్టే ఉంది లోపలికి. కళ్ళలోనే జరిగింది, కళ్ళలో జరిగినా కూడా నాకు రియల్గా ఎక్కించినట్టుంది. అయితే నేను ఇదంతా తీసేయి తౌడుకుంటున్నా. ఆ అడ్డం ఒకటి తెచ్చి లుంగి అంత లాగేసి పక్క పెట్టి చూసుకున్న బెద్దం ఏమైనా ఉందో, పీసులు ఏమైనా ఉన్నాయని చూస్తున్నా, ఏమీ లేదు. కానీ దేవుడు గొప్పగా నన్ను బాగు చేశాడు. ఇక అదే చక్కగా రియల్గా నా ఒంట్లోకి ఎదురుగడ ముక్క దొరికినట్టే ఉందన్నమాట. పొద్దాక ఎట్టనుకుంటా కానీ అంత ముందు ఉన్న బలహీనత లేదు నాకు. రొమ్ము ఇట్ట చొట్టబడ్డట్టు ఉండేది, రొమ్ము ముందుకు దందుకొచ్చేసింది, రొమ్ము ముందుకు దందుకొచ్చి బాగుంది. ఇక అక్కడి నుంచి ఈ దగ్గు ఎట్లా ఉందా అని చెప్పి కదిలితే వచ్చి పడి దాగలేక దగ్గు అట్టడిది కదిలించినా కూడా ఇక దగ్గు కానరాలేక సరేలే దగ్గు. ఇక ఆ రోజు నుంచి ఆ దగ్గు ఆ బలహీనత పోయింది. పనికి వెళ్తే పని చేస్తున్నాను, బాగా చేస్తున్నా పని, పార్పని చేస్తా బాగా, కట్టేత వేసినా కూడా ముందు కట్టుకుంటా, అంత లెక్కెళ్ళినా కదా, సగం లెక్కెళ్ళినా కూడా నేను ఎడొంగున్నానంటే ఆ సగం లెక్కెళ్ళిన వాళ్ళని కూడా తొలగేసి మళ్ళీ మునుగులో పోగుతా కట్టులు తీసుకుని మన వరిసేలు అట్లా కట్టేత ఆ రకంగా పారపని చేస్తా. మరి కోత కొంగున్నా కోత బాగా కోస్తా, మరి పచ్చాకు పని చేస్తా, గుర్రవాళ్ళతో బాగా బండేస్తా, ఈ పనులన్నింటిలో బాగా స్పీడ్గా ఉన్నాను. అయితే మా కుర్రోళ్ళు అప్పుడు పనికి వెళ్ళి పని చేస్తుంటే వాళ్ళు అంటున్నారు, నవ్వుకుంటున్నారు నన్ను చూసి. ఏమని నవ్వుకుంటున్నారంటే, మొన్నటిదాకా ఇటు చత్తాడు అనుకున్నావురా మనము, ఇటు పని అయిపోయింది అనుకున్నావు, కానీ ఏ డాక్టర్ మందులు వాడాడో కానీ బాగా వంట పెట్టిన వీడికి వాళ్ళు అనుకోవటం నన్ను గురించి. ఏ డాక్టర్ మందులు వాడాడో కానీ మొత్తానికి బాగా వంట పట్టినవి, ఇసిరి చేస్తున్నాడు పని అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక అనుకుంటా ఎరా ఎక్కడ వాడుకుంటున్నావు మందులు, బాగా పని చేసినాయి, మాకు కూడా చెప్పు. అదే ఆలోచన వచ్చింది. ఒక అతనికి అయితే బాగాకపోతే, ఒక కుర్రోడికి బాగాపోతే పని వాళ్ళ నాన్న వచ్చాడు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వచ్చారు. అయ్యా నువ్వే ఆసుపత్రికి వెళ్ళి మందులు వాడుకుంటున్నావయ్యా, అబ్బాయికి కూడా బాగా అట్లే తీసుకెళ్తామయ్యా అని అడిగారు. అడిగితేను ఇంకా మద్దాలు ఎలమైందని ఉన్నాడు, ఆయన చనిపోయాడులే లేడు. ఆయన వచ్చాడు నా దగ్గరికి వచ్చి, మా ఫ్రెండే వాడికి కూడా బాగా అట్లా వేసిపోదాం, అది బాగా అట్లేదు తీసుకెళ్తానయ్యా అని అంటే నాకు అర్థం కాక నేను ఆలోచిస్తున్నాను. అంటున్నాను ఏం చెప్పాలి వీళ్ళకి, ఏ ఆసుపత్రికి వెళ్ళానని చెప్పాను నేను అని చెప్పి ఆయన కూర్చోబెట్టి చెప్పా. దేవుడు కూర్చోబెట్టి చెప్పాను నేను అతనికి, నేను ఏ ఆసుపత్రికి వెళ్ళాల, చచ్చిపోతానని నేను కూడా అనుకున్నా, చచ్చిపోతానని నేను కూడా అనుకున్నా. కానీ ఒక రైతుని నేను ప్రార్థన చేసి పనుకున్నా. ప్రార్థన చేసి, ప్రభువా దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. నేను పుడతంతోనే మా అమ్మ నాన్న విడిపోయారు. వాళ్ళు విడిపోయి నేను బడికి పోనందుకు నన్ను తీసుకెళ్ళి జీతాలు పెట్టారు, అటు ఇటు జట్టో పెద్దోడ్డు అయ్యి వయసు వచ్చేసరికి మళ్ళీ మా నాన్న తీసుకొచ్చుకున్నాడు.
మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకోవడంతోనే మళ్ళీ నాకు ఈ బలహీనత పెడతామని చెప్పి ఏడ్చి దేవుడిని అడిగి దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. ఇప్పుడు నా బిడ్డకి నా భార్యకి నువ్వే దిక్కు అయ్యని ఏడ్చి ప్రార్థన చేసి పనుకున్నాను. మామయ్య అవుతాడు ఆయన. నాకు ఆయనతో చెప్పాను అన్నమాట ఇలా అని చెప్పి ఇట్లా జరిగింది. ఇద్దరు దేవదూతలు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎన్ని పసులు ఎదురుగారు మొక్క దొడికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నాకు బిళ్ళ లేదు, మందులు లేదు, ఏ డాక్టర్ లేడు. అదే మందు నాకు అప్పటి నుంచి పనిచేస్తున్నాను నేను అని చెప్పా. ఇదేందయ్యా ఎట్లా చేస్తున్నాను? అదే జరిగింది నాకు జరిగింది అదే. మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్పి నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, నాకు చూపించుకోవడానికి డబ్బులు కూడా లేవు అని చెప్పేసరికి సరేనయ్యా అని అనుకున్నాను. సరే ఇంకా 2-3 అడిగారు నన్ను. అడిగితే ఇంకప్పుడు ఇదే సాక్ష్యం చెప్పాను నేను. అప్పుడు అక్కడక్కడ ఈ మాటలు తెలిసి ఇదేంది మనం అడిగితే డాక్టర్ ఎక్కడ మందులు వాడుతున్నావు అని అంటే నా కల్లో దేవదూతలు వచ్చారు, ఎన్ని పసులు ఎదురుగారు ముక్కలు అడిగారు, ఇట్లా చేసి వెళ్ళారు అని చెబుతున్నాడు. ఇదేంటిరా అని చెప్పుకుంటుంటే మా ఇంటి పక్కనే పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఇస్సాక్ తాతయ్య అని, పంటా ఇస్సాక్ గారు ఆయన పేరు. అప్పుడు ఆయన విన్నాడంట, ఎవరు చెప్పారంట ఆయనకి, పలాంటి సుబ్బారావు ఇటు చెబుతున్నాడు, ఇటు వచ్చే దేవదూతలు వచ్చి ఎన్ని పసులు ఎదురుగారు ముక్క దొరికి వెళ్ళారు అని చెబుతున్నాడు అని చెబితే ఆయన వచ్చి పని కట్టుకున్నారు రోజు నా దగ్గరికి. ఏంటో సుబ్బారావు నీతో మాట్లాడాలని, ఏం తాతయ్య అంట ఆయన. ఏం తాతయ్య ఏం సంగతి అంటే, అరే ఏంద్రా ఎన్ని పసులు ఎదురుగారు ముక్క దొరికి దేవదూతలు ఎట్ట జరిగింది ఏంటంటే అప్పుడు కుర్చీలు కొళ్ళు ఆ తాతయ్య మా ఇంటికి వస్తే మీకు కూర్చున్న పీట, ఆయన పీట వేసి పీట మీద కూర్చున్నాడు, నేను మామూలుగా కూర్చున్నా నేల మీద భాష పొట్లు వేసుకుని 5 రూపాయలకు కూర్చుని ఈ జరిగిన స్టోరీ అంతా చెప్పానికి ఆయన అన్నాడనే, దేవుడు నిన్ను బతికిచ్చాడయ్యా, నువ్వు చేసే చూడు కన్నీరు గార్చి ఏడ్చి నా భార్యకి నా బిడ్డకి నువ్వే దిక్కయ్యని యథార్థంగా అడిగేవు చూడు, అది నచ్చిందిరా దేవుడికి. అందుకే దేవుడు నేను చచ్చిపోతున్నాను కాబట్టి నా బిడ్డకి నా భార్యకి నువ్వే దిక్కయ్యని అని అడిగేవు చూడు, ఆ మాటలు దేవుడికి నచ్చి దేవుడు నేను బాగు చేశాడు. కానీ ప్రార్థనకి రా అన్నాడు. నేను అన్నాను నేను రాను ప్రార్థనకి, ఇట్లా నేను రానయ్యా ప్రార్థనకి, సిగరెట్లు కానీ చాలా ఉంది, సినిమాలకి వెళ్తాను మా కుర్రోళ్ళం అందరం, తాతయ్య ఈ సినిమాలకి వెళ్తాము, ఇటు జరుగుతూ ఉంటుంది ఎట్ట అని చెప్పా. సిగరెట్లు కాలుతా, సినిమాలకి వెళ్తా, ప్రార్థనకి వెళ్తా, అవన్నీ చేయకూడదు అంటారు కదా, ఇవన్నీ చేస్తామని వచ్చాను అనుకో, నేను మోసం చేసినట్టుంటే దేవుడిని మోసం చేసినట్టుంటుంది, నేను రాను అని చెప్పేసి మా మాట లేకుండా. ఆయన అన్నాడు, రేయ్ నువ్వు దేవుని చేత స్వస్థపరచబడ్డావు, దేవుడు నిన్ను బాగు చేశాడు. అసలు గొప్ప విషయం అనేది చరిత్రలో కాలు చేయబోయిందంటే బాగు చేస్తారు, కానీ ఎన్ని పోసి బాగు చేసేది ఎవరు, అంత డాక్టర్లు ఎవరు ఉన్నారు అసలు? ఇప్పుడు కాలు దెబ్బతితే కాలు తీసేస్తారు, చేయి దెబ్బతితే చేయి తీసేస్తారు, ఎన్ని పోసి తీసేస్తారా? ఎన్ని పోసి తీస్తే మనిషి బతుకుతాడా అని చెప్పి ఆయన ఏమడంటాడు, ఎప్పుడైనా సరే నువ్వు దేవుని పని చేయాలి, చేస్తావు, దేవుడు చేపించుకుంటాడు నీ చేత. ఆ తాతయ్య అలా చెప్పి వెళ్ళిపోతే సరే నేనేం చేస్తున్నాను, పనులకు వెళ్తూ ఉన్నాను కదా. ఇక నాకు అప్పటికి 22-23 సంవత్సరాలు వచ్చేసింది. అయితే జరిగింది ఏంటంటే భద్రాచలం తారు రోడ్డు పనికి వెళ్తానికి ముఠా మేస్త్రిగా ఒక వ్యక్తిని పంపించాలనుకున్నాం, రోడ్డు పని చేస్తా. అప్పుడు ఏం జరిగిందంటే ఈ పనికి వెళ్ళిన వాళ్ళందరూ ఒకసారి నుంచుని భద్రాచలం ఎవరిని పంపిద్దాం అంటే సుబ్బారావుని పంపిద్దామని నా పేరు ఎన్నిక చేసుకొచ్చారు. ఇదేనా అన్న, పెద్దోళ్ళు ఉన్నారు, చాలా పెద్దోళ్ళు ఉన్నారు నాకంటే, అప్పుడు నాకెంత 22 సంవత్సరాలు కుర్రోళ్ళం కదా. నేను అంటున్నాను ఇప్పుడు నేను మేస్త్రికి అయింది, నేను బాగులే ఎవరు నన్ను పంపించండి పెద్దవాళ్ళని అంటున్నా. కాదు అందరం కలిసి నీ పేరే చెబుతున్నావు, నువ్వే పోయిరా అని చెప్పి నన్ను భద్రాచలం పంపిస్తే భద్రాచలంలో మరి తారు రోడ్డు పని తారు రోడ్డు వేయటం అన్నమాట. ఆ పనికి ఫస్ట్ దేవుడు నన్ను ఆ పనికి పురమాయించాడు. ఎందుకంటే నాకై నేను ముఠాన్ని తీసుకెళ్దామని నలుగురిని పిలవలా, నేను నలుగురు పనికి వెళ్ళిన కాడ నా పేరు సెలక్షన్ చేసి నన్ను పంపించారు మేస్త్రిగా. అట్లా భద్రాచలం తారు రోడ్డు పనికి తీసుకెళ్ళే 83లో 80లో పెళ్ళయింది, 81లో మా అమ్మాయి పుట్టింది, 83లో మా అమ్మాయిని మా అమ్మ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం. అయితే నేను అక్కడి నుంచి దేవుడు నాకు చిన్నప్పుడు కలిచ్చాడు కదా. ఏం కలిచ్చాడు, నేనేమో మేస్త్రిని అయ్యి పనులు చేపిస్తూ ఉన్నాను. మా పాలి మాస్టర్ గారు ఉన్నాడు చూడు, ఈ పాలి గారు ఉన్నాడు చూడు, నా చిన్నప్పుడు తిరుగుతూ ఉన్నాడు. అతను బడికి వెళ్ళాడు. అతను బడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఎస్సీ సెలక్షన్కి డిగ్రీ చదువుతా ఎస్సీగా వెళ్ళాలని పెద్ద కోరిక. అది నేను బడికి పోకపోయినా అతను బడికి వెళ్ళినా మేమిద్దరం గుండ్లు ఇసిరేయటం, ఎక్సర్సైజులు చేయటం, బాడీ బతకాలని ఇవన్నీ చేసాం. వయసు వచ్చేసరికి 18-20 సంవత్సరాలు వచ్చేసరికి మా నాన్న తీసుకెళ్ళేటప్పుడు దాకా నేనేడా ఉన్నాడు కదా. వాడంటే నన్ను పాలియా ఒరే ఓపెన్ తాపం లేనాడు, చదువు సంజీ లేనాడు, తాడిపేది మీరు బెదుతున్నావు కదా అని అంటున్నాడు. ఏంట్రా అని అంటే ఒరే నేను సెలక్షన్కి వెళ్ళాను రా,
నన్ను హైట్ లేవని తిప్పి పంపించారా అన్నాడు. దానికి నేనేం చేసేదిరా అంటున్నా. చదువు లేదు, ఉపయోగం లేదు, కానీ హైట్ ఉండవు అని అన్నాడు నన్ను. ఇదేంద్రా నేనేం చేసేదంటే ఇప్పుడు ఎస్సీ సెలక్షన్కి వెళ్ళాలంటే నువ్వు సరిపోయేటట్టున్నావురా అన్నాడు నన్ను. అరే నేనెందుకు వెళ్తానంటే నువ్వంటే నేను వెళ్ళాను రా తిప్పి పంపించాను. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాడు, మళ్ళీ తిప్పంపితే ఆయన హైట్ తక్కువ ఉంటాడు అనమాట. ఆయన ఏం చేశాడంటే డిగ్రీ నుంచి విశాఖపట్నం వెళ్ళి యూనివర్సిటీలో ఎంఏ చేశాడు. విశాఖపట్నంలో ఎంఏ చేసి వచ్చి బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్గా చేరాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఆయన బాపట్ల కాలేజీలో లెక్చరర్గా చేరి బడి చెబుతున్నాడు. నేను ముఠాను తీసుకెళ్ళి పనులు చేపిస్తున్నా. చిన్నప్పుడు ఎలా వచ్చిందో చిన్నప్పుడు దేవుడు ఏ కళ అయితే ఇచ్చాడో అదే నెరవేరింది మా జీవితంలో. ఇప్పుడు కూడా చీరాల పెద్ద కాలేజీలో మొన్న దాకా చేశాడు పాలిమాస్టర్ లెక్చరర్, ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన. ఇప్పుడు మార్చర్లే, ఫ్యామిలీ అయితే చీరాల్లోనే ఉంటుంది. మార్చర్లు మారిస్తే మార్చర్లు వెళ్ళి వారానికి ఒక రోజు ఇంటికి వచ్చి వెళ్ళిపోతాయి. ఆయనకి 2 ఆడపిల్లలు, ఆయన మ్యారేజ్లు 2 చేశాడు. నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎక్కడ ఏదైనా చెప్పాలన్నా ఒకసారి కాలేజీలోకి నన్ను పిలిచాడు. కాలేజీకి రారా ఒకసారి నీతో మాట్లాడుకుందాం అదేంటి మన ఈ క్రిస్మస్ పండుగ డిసెంబర్ నెలలో పిలిచాడు. పిలితే వస్తున్నాను అని చెప్పి వెళ్ళా. ఒక రోజు వెళ్తే నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్ రూమ్లోకి తీసుకెళ్ళి, నా ఫ్రెండ్ అండి సుబ్బారావు అండి, వీడు నేను చిన్నప్పుడు ఎట్టో ఉండేవాళ్ళం అండి, నేను ఏదన్నా చెప్పుకోవాలంటే నా ఫ్రెండ్కి అన్నీ నేను మనసిప్పి చెప్పుకునేది వీడికేనండి అని చెప్పి వాళ్ళ ప్రిన్సిపాల్ గారి పరిచయం చేశాడు. ప్రిన్సిపాల్ గారు నన్ను చూస్తుంటేనే లేచిన వస్తే సార్ ఏంటి అని అంటే నా గురించి చెప్పాడు. ఇది చిన్నప్పుడు కలగని చెప్పాడండి, నువ్వు పంతులు అవుతావు, నేను మేస్త్రిని అవుతాను, ఇది మేస్త్రి చేస్తున్నాను, నేను పంతులు పని చేస్తున్నాను. చిన్నప్పుడు మా సుబ్బారావు ఏదైతే చెప్పాడో మా ఇద్దరి జీవితాల్లో అదే జరుగుతుంది. దేవుడు చిన్నప్పుడు ఏదైతే దర్శనం ఇచ్చాడో ఆ దర్శనం నెరవేరింది. ఏ బలహీనత అయితే ఇచ్చాడో నేను ఏడ్చిన నన్ను బతికియ్యని ప్రార్థన చేయలే, నన్ను బ్రతికియ్యని ప్రార్థన చేయలే. నేను చనిపోయే స్థితిలో ఉన్నానయ్యా, నా భార్యకి నా బిడ్డకు నువ్వే దిక్కయ్యని ప్రార్థన చేశాను. దేవుడు దేవదూతలను 2 పంపించాడు. యేసయ్య, ఆ యేసయ్య ఎప్పుడు నేను చిన్నపిల్లడినప్పటి నుంచి యేసయ్య అనుకుంటా ఉంటే ఏదైనా పని చేయబోయినా యేసయ్య అంట. ముందు మాటే నిలబడి ప్రార్థన చేయటం కాదు, యేసయ్య అంట. ఆ మాటే ఆఖరికి నాకు ఆ బలహీనత వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవటం ద్వారా యేసు ప్రభు నాకు 2 దేవదూతలను పంపించి నా నా ఎన్నుపోసలో ఎదురుగా ముక్క దొరికిచ్చి ఇప్పుడు వరకు బ్రతికిచ్చాడు. మరి 94 నాకు బలహీనత వచ్చింది. అప్పటి నుంచి పూర్తిగా ఇక బైబిల్ తీసుకుని వెళ్తాం మొదలుపెట్టా. అప్పుడు యశోతాది ప్రార్థనకు రాదంటే నేను రానన్నా. ఇప్పుడు ఇక నా ఎందుకు నేనే బైబిల్ తీసుకుని వెళ్తాం, వెళ్ళి ఇక చక్కగా పాటలు నేర్చుకోవటం, ప్రార్థన చేయటం నేర్చుకోవటం. మళ్ళీ ముఠాన్ని తీసుకెళ్తానే, ఎర్రకొట్ట పొగాకు ముఠాలకు తీసుకెళ్తా. పచ్చి పొగాకు తెలుసు కదా, మన బీడీలు సిగరెట్లు కాల్చి పొగాకు ఆ ఏరియా, అక్కడ కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఎర్రకొట్ట అనుభవం ఉంది నాకు. ఏది ఎందుకంటే చిన్నప్పుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. దేవుడు నువ్వు పెద్దోడు నాకు మేస్త్రి అవుతారా, పని చేపిస్తాను, నేను బాగా చేస్తా పని. ఆ విధానంతో దేవుడు అప్పటి నుంచి ఇప్పటికి పట్టుకొచ్చాడు. చక్కగా పాటలు పాడతాను, ఎక్కడికైనా వెళ్ళి అడుగుతా, అయ్యా ఒక పాట పాడేదా అని అడుగుతా. ప్రార్థన జరుగుతుంటే ఆ పాడతావా అని అంటే మేము ఇస్తాను. ఒక పాట పాడి పల్లవి చరణం జస్ట్ చిన్నగా పాడేదా? నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. మంచిది, వందనాలండి అయ్యగారు. మంచిది దేవుడు. మరి ఇప్పుడు నేను నా బిడ్డల్ని 3 పిల్లలు నాకు. ఫస్ట్ అమ్మాయి పుట్టేటప్పటికి పుట్టినాక బలహీన పడ్డాను. దేవుడు ఎన్ని పస్తులు ఎదురుగారు ముక్క అడిగాడు, అలింగాని బలం ఇచ్చాడు. అసలు నా పని చేస్తుంటే అందరు బెదిరిపోయేవాళ్ళు. అలాగే చిన్నప్పుడు ఇచ్చిన దర్శనం ద్వారాగా మేస్త్రిగా నన్ను ఏర్పరిచాడు. ఉంది
ఫస్ట్ పాప అండి, తర్వాత 2 మగపిల్లలు, మొత్తం ముగ్గురు నాకు. మా ముగ్గురు పెళ్ళిళ్ళు చేశాను. చిన్న ఏదో ఒక చిన్న ఇల్లు 2 ఇల్లు కట్టుకున్నాను. ఇద్దరికి చెరోకి ఇల్లు. ఒక ఇంట్లో నేను పెద్ద అబ్బాయి ఉంటాం, ఒక ఇంట్లో చిన్న అబ్బాయి ఉంటాడు. మొన్నదాకా ఇద్దరు ఆ ఇంట్లోనే ఉంటారు, అంటే అటు ఇటు మారుతూ ఉంటారు. పైతే నేను చిన్న మందిరం వేసుకున్నాను అయ్యా. మందిరం కట్టి ఫస్ట్ కాలనీలో అక్కడ గొల్లపాలెం దగ్గర కాలనీలో 10-12 ఏళ్ళు ఎవరు వచ్చినారా పని మైకి పెట్టి స్వార్ చెప్పొస్తా ఉంటా. ఎవరు రానవసరం, పిల్లలు వచ్చినా నాకు ఆనందమే. పిల్లలు వచ్చిన ఆనందమే. దేవుడు శావుడిగా వదిలే అన్నాడు. ఎందుకంటే నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మేస్త్రి పని. నేను ప్రార్థన చేసి అడుగుతున్నాను, నేను చావు చేయాలి అని అడుగుతుంటే దర్శనంలో నాకు దేవుడిని స్వరం వినపడుతుంది. దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు సమయం కాదు అది. ఇంకొకసారి దేవుడు చేసి నవ్వుతాడు. జరగబోయే విషయాలు దేవుడు నాకు తెలియపరిచి దేవుని స్వరం నాతో మాట్లాడి ఫలానా అని చెప్తూ ఉంటుంది. చనిపోయే వ్యక్తుల గురించి, భూకంపం గురించి ఇవన్నీ చెప్తూ ఉంటే నేను వాటి నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాను. పనులకి వెళ్తూనే ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎవరికి చెప్పను నేను. ఇది ఒక అద్భుతం, నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. చాలా మంచిది గారు, మీ అమూల్యమైన సాక్ష్యాన్ని పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మంచిది, వందనాలు. పైన చర్చి కట్టుకున్నాను. ఏదో 10-15 మంది, 20 మంది దాకా వస్తూ ఉంటారు. వచ్చినా చాలండి. అదే ఇంటి దగ్గరే, అంటే కాలనీలో జరుపుతున్నాను కదా. అది సొంత చోటు కాదు, సొంత స్థలం కాదు. వేరే వాళ్ళు అయితే పడిపోయిన ఇల్లు అయితే ఒక 30-40 వేలు ఖర్చు పెట్టి రేకులు, పైపులు, ఈ బండ్లు అవన్నీ వేసుకుని కరెంట్ లాగి బాగు చేసి, మంద కాదు కానీ అన్ని స్వార్థ చెప్పాలి. స్వార్థ చెప్తానికి ఇల్లు అబ్బాయిని అడిగితే సరే వాడుకన్నా కొన్నాళ్ళు అన్నాడు. వాడుకున్న రేకులు ఇల్లు అబ్బాయికి వదిలిపెట్టి వచ్చి కరోనా వచ్చినాక ఇంటికాడ మైకి పెట్టుకున్నా. ఇక ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసి పైకి వెళ్ళి సిమెంట్ రాయి పెట్టి కట్టి ఇంటి మీద రేకులు వేసి జరుపుతా ఉన్నాను. నాకు ఇప్పుడు కొంచెం బలహీనత ఉంది. ఆ బలహీనత నా కొడుకుని అశోక్, నా కొడుకు చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి సేవలో ఉన్నాడు. ఆ అబ్బాయి నడుపుతున్నాడు. ఇప్పుడు ఎక్కడైనా వాక్యం చదువుతానికి ఎవరన్నా మీలాంటి వాళ్ళు అటు ఇటు పిలిస్తే వెళ్తూ ఉంటా. ఇది నా సాక్ష్యం. బాబు మంచిది, వందనాలు.